క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు జనవరి 10. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. 1 తిమోతి 1:5. నా స్నేహితుడొకడు ఇంజనీరు. అతనిని నేనెప్పుడూ డబ్బు అడగలేదు. కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా యొద్ద డబ్బు లేదని విని అతడు నాకు $300 పంపెను. కొంతకాలం వరకు నేను దాని విషయం మరిచిపోతిని. ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండెను, మరియు ప్రభువు దానిని నాకు జ్ఞాపకం చేసెను. ఆయన కొంతకాలం క్రిందట నీకు $300 పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలెను అని చెప్పెను. మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు కనుక ఆ మొత్తమును చెల్లించనవసరం లేదని తలంచితిని. కానీ ప్రార్థించుట నాకు చాలా కష్టముగా ఉండుటను కనుగొంటిని. కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించితిని, ప్రభువా, నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపిన ఎడల తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను. నా ప్రార్థనా సమయంలో నేను ఆనందించగోరుచున్నాను. అదే దినమున నేను $305 పొందితిని. మరియు పంపిన స్నేహితుడు దాని క్రింద, ప్రభువు నీకు $305 పంపుమని చెప్పినని వ్రాసెను. నేను, ప్రభువా, నేను 300 కానీ $305 పంపమని అడగలేదు కదా అని అడిగితిని. అప్పుడు ప్రభువు, నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవలెనని కోరితివి కదా అనెను. కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితిని. అలాగే నీ ప్రార్థనా జీవితంలో కూడా కఠినమైన మాటలు, అజాగ్రత్త, అపవిత్రత, చెడు అలవాట్లు, విషయములను తప్పుగా చెప్పుట మొదలగు ఆటంకములు ఉండవచ్చును. సంగతులు సరిచేసుకొనిన పిమ్మట నీవు ప్రభువు బల్లలో పాలు పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును, పరలోక పానమును అనుభవించగలవు. ఒక్క రొట్టెలో పాలు పొందుట ద్వారా మనం ఒక్క శరీరము, ఒక్క సంఘమునకు చెందిన వారమని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. విడువబడిన ఆయన శరీరము ద్వారా మనము ఒక కుటుంబముగా అయితిమి. ఇప్పుడు ధనికులు లేక దరిద్రులు అని, నల్లని లేక తెల్లని వారని లేదు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ 1:28. విద్య, ఐశ్వర్యము, పదవి లేక దేశమును బట్టి గర్వించకము. మనము ఒక్క కుటుంబముగా జీవించుటకు మనలో ఆయన జీవం పోయబడినట్లు మనము కోరుకొనవలెను. దేవుని ఎదుట మనమందరము సమానముగా ప్రశస్తమైన వారము. మనము అదే ప్రభు ద్వారా, అదే రక్తము ద్వారా కొనబడితిమి గనుక మనము సమానముగా ప్రశస్తమైన వారము, సమానముగా ప్రాముఖ్యమైన వారము అనున్నదే దేవుని ఎదుట మన సాక్ష్యము. ఆయన మన అందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించెను. మనము ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన ఎడల మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము. మనము పవిత్రమైన జీవితమును జీవించుట ద్వారా ప్రభు యొక్క రాకడకై మనము సిద్ధపడు ఉద్దేశం నిమిత్తమే ఆయన ప్రభువు బల్ల యొక్క సాక్ష్యమును నియమించెను. ఆయనను ఎలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనము ఒక్క కుటుంబంగా జీవించవలెనో మనకు బోధించుచున్నాడు. ప్రభువు తన రాకడకై మనలను సిద్ధపరచునుగాక.